మీకే వందనాలయ్యా. అల్ఫా ఒమేగా మీకే వందనాలు తండ్రి. యెహోవా రాఫా మీకే వందనాలయ్యా. ఉన్నవాడును అనివాడనై ఉన్నటువంటి వాడా మీకే వందనాలు తండ్రి. ప్రభా ఏమిచ్చి నీ రుణం తీర్చగలం తండ్రి. శక్తి చేత కాదు తండ్రి, మా బలముతో కాదు తండ్రి, కేవలం నీ ఆత్మ ద్వారా నీ కృప చేత మేము ఆత్మ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. మా ఇంట్లో మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలయ్యా. 2025 సంవత్సరాల క్రితం మా కొరకు కల్వరి సిలువలో మీరు చేసినటువంటి బలియాగాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి మీరు చేసినటువంటి బలియాగాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి అని చెప్పి ఎవరు మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరు నోరు విప్పి ఏకీభవించి ప్రార్థన చేయండి. యెహోవా మీకే వందనాలయ్యా. స్వస్థపరిచి యెహోవా మీకే వందనాలు ప్రభా. ఈ సమయాన్ని ఈ విధంగా నీ మందిరంలో కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలయ్యా. ఈ సమయాన్ని మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. మా ఇంట్లో మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా మీకే వందనాలయ్యా. కోటి సూర్యుల కంటను తేజమహిమ కలిగిన గొప్ప దేవా మీకే వందనాలు తండ్రి. మా ఇంట్లో మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే వందనాలయ్యా. మురికి గుడ్డ లాంటి మమ్మల్ని నీ కొరకు మా నామ మహిమ కొరకు వాడుకుంటున్న ఒక విధానం బట్టి మీకే వందనాలు తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మలను నీ సేవలో నీ పరిచర్యలో వాడుకుంటున్న కృపను బట్టి మీకే వందనాలు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రభా. ఇంకా చాలా మంది సంఘస్థులు నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయించున్నారు తండ్రి. వారితో మీరే మాట్లాడండి ప్రభా. నీ మాటలో స్వస్థత ఉందయ్యా, నీ మాటలో మారు మనసు ఉందయ్యా. నీవు మాట్లాడితే పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు తండ్రి. ఎవరైతే నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయించున్నారో వారితో మీరే మాట్లాడండి ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రభా. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి ప్రభా. మీకే వందనాలయ్యా. ఈ ఆగస్టు నెలలో జరగబోయే సువార్త దండయాత్రను మీరే జ్ఞాపకం చేసుకోండి. సువార్త దండయాత్ర ద్వారా అనేక ఆత్మలు రక్షించబడటానికి మీరే సహాయం చేయండి ప్రభా. కోత పోయడానికి మేము వెలుచున్నాం తండ్రి. అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా మీరే సహాయం చేయండి అయ్యా. ఎక్కడైతే నీ సువార్త అవసరమో ఆ ప్రాంతాలకు మీరే మమ్మల్ని పంపించండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సువార్త క్యాంప్ కోసం కావాల్సినటువంటి ఆర్థిక వనరులన్నీ మీరే తీర్చండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. టీంకి వచ్చే ప్రతి ఒక్కరిని మీరే కూడా ఆత్మీయంగా మీరే సిద్ధపరచండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయండి. ఎవరు కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు అనాలోచనగా ఉండదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన మధ్య ఉన్నాడని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. ఏదైనా ఒక విషయాన్ని ప్రార్థనలో పెడితే జరిగిందని నమ్మమని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి ప్రభు, మేము నమ్ముచున్నాం తండ్రి. మేము ఏ విషయాల కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో ప్రతి అవసరతను కూడా యేసు నామములో మీరే తీర్చండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. వందనాలు ప్రభు, మీకు వందనాలు. సువార్త దండయాత్ర అంతటిని నామానికి మహిమకరంగా జరిగించుకోండి. ఇంకా అనారోగ్యాలతో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. వారందరినీ యేసు నామములో బట్టి మీరే స్వస్థతను దయచేయండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. స్వస్థపరిచి యెహోవాను నేనని వాగ్దానం చేశారు. ఆనాడు ఆయన మాట మాత్రం సెలవీయగా మరణించిన వారు సైతం తిరిగి లేచారు. అవును తండ్రి, మీరే మాట్లాడండి, మీరే ముట్టండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. బల్లారాధనలో మేము పాలు పంచుకుని చూడగా ఎవరు అయోగ్యంగా దాన్ని స్వీకరించకుండా ఉండడానికి మీరే సహాయం చేయండి. మమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరే సహాయం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇంకా పాటల్లోనూ ఆరాధనలో తోడైన దేవుడు ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా తన నామానికి భయంకరంగా జరిగించుకునేలాగా ప్రార్థన చేయండి. వాక్య పరిచయం చేయించుగా సేవకులు ఆయన ఇవ్వండి. మనకు కావాల్సిన జీవాహారాన్ని దయచేసి ఆ వాక్యం ద్వారా మన జీవితాలు మార్చుకోవడానికి అవసరమైన జీవాహారం దయచేయమని ప్రార్థన చేయండి. ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా దేవుడు నామానికి భయంకరంగా జరగలాగా మన మధ్యలో ఉన్నటువంటి జానకి గారు ప్రార్థన చేస్తారు.